నమస్కారం. చంద్రగ్రహణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం పాటించే అనేక సాంప్రదాయాల్లో గ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్య చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు అనేక నియమాలు పాటించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది అహేతుకమని నాస్తికులు భావించినప్పటికీ కూడా పెద్దలు చెప్పిన నియమాలకు ఏదో అంతరార్థం దాగి ఉంది. మరి చంద్రగ్రహణం ఈ రోజు సంభవించనున్న నేపథ్యంలో ఏ సమయంలో సంభవిస్తుంది, మోక్షకాలం ఎప్పుడు, అలాగే మనం పాటించవలసిన నియమాలు ఏంటి, అలాగే విశేషాంశాలు ఎన్నో మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి మీరు కూడా వారితో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే కార్యక్రమం ఆశాంతం ఆసక్తిగా వీక్షించినట్లయితే చంద్రగ్రహణానికి సంబంధించి ఎన్నో విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చంద్రగ్రహణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈరోజు చంద్రగ్రహణం సంభవించబోతోంది కదండి, అసలు ఏ సమయంలో సంభవిస్తోంది, అలాగే మోక్షకాలం ఇప్పుడు, వివరాలన్నీ తెలియచేయండి. చంద్రగ్రహణం ఈరోజు 2:40 ప్రారంభమై 6:05 పూర్తి అవుతుంది. సుమారుగా 3 గంటల సమయం ఈ గ్రహణం సంభవించబోతుంది. 2:44 ప్రారంభమై 6:05 పూర్తి అయ్యేటటువంటి ఈ చంద్రగ్రహణము, చంద్రుడు మనకు కనిపించే కాలం 9 నిమిషాలు. సూర్యాస్తమయం 5:56 అవుతుంది. సూర్యాస్తమయం అయిన వెనువెంటనే చంద్రోదయం అవుతుంది. పౌర్ణిమ తర్వాత చంద్రుడు సూర్యాస్తమయంతో వెంటనే ఉదయిస్తాడు. ఆ తర్వాత రోజుకి 2 గడియల చొప్పున తగ్గుతూ అమావాస్య నాటికి అస్తమించడం, కనిపించకపోవడం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతుంది, మోక్షకాలం ఎప్పుడు, అలాంటి ప్రశ్నలకి 2:44 ప్రారంభమై 6:05 వరకు పూర్తి అవుతుంది. పుణ్యకాలం ఆ చివరి 9 నిమిషాలు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంద్రుడు గ్రస్తంతో మనకు కనిపిస్తున్నాడు. గ్రస్తోదయం అని చెప్పాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే అండి, అర్థమైందండి. మరి అలాగే ప్రతి రాశి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటుంటారు కదా. అసలు ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఏ రాశుల వారికి శుభ అశుభాలను కలగజేస్తుంది, ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. రాశులకు సంబంధించి అంటే ఈ గ్రహణం రేవతి నక్షత్రంతో కూడుకొని కేతుగ్రస్తమై మీనరాశిలో సంభవిస్తున్నది. అలాంటప్పుడు మీనరాశి వారు, అలాగే మేషరాశి, సింహరాశి, ధనురాశి, ఈ 3 రాశుల వారు ఈ గ్రహణానికి సంబంధించి కొంచెం తక్కువ ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి అంతగా ఇబ్బందులు ఏమీ లేవు అనే చెప్పాలి. ప్రాథమికంగా మటుకు మీనరాశి వాళ్ళు, అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ప్రత్యేకించి ఈ గ్రహణం చూడకపోవడం మంచిది. ఈ 3 నక్షత్రాలలో కూడా విశేషించి రేవతి నక్షత్రంలో ఈ గ్రహణం సంభవించబోతున్న కారణం చేత విశేషించి వారు ఏమైనా దానాదులు చేసుకోవడం, సూర్య ప్రతిమ దానం, చంద్ర ప్రతిమ దానం, నవధాన్యాల దానం చేయడం, అలాగే దశవిధ దానాలు చెప్పబడి ఉన్నాయి, వాటిని దానం చేయడం, ఇలాంటి వాటివన్నీ కూడా లాభం జరుగుతుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2 గ్రహణాలు అన్నప్పుడు సూర్యగ్రహణం కన్నా చంద్రగ్రహణం కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించే అవకాశాలే ఉంటాయి. సూర్యగ్రహణానికి పాటింపులు ఎక్కువ, నియమాలు ఎక్కువ. చంద్రగ్రహణాలకి అంతగా నియమావళులు తక్కువగానే చెప్పుకోవాలి. ఏ రాశుల వారికి అన్న ప్రశ్నకు సమాధానం చెబితే మట్టుకు మీనరాశి వారు ప్రత్యేకంగా ఈ గ్రహణం చూడకపోవడం మంచిది. అలాగే వాళ్ళు ఏమైనా దానాలు లేవా ఏవైనా సంకల్పాలు, పూజలు, పునస్కారాలు విశేషంగా చేసుకుంటే మీనరాశి వారికి క్షేమం కలుగుతుంది. ఈ మీనరాశిలో కూడా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు, దానాదులు ఎక్కువ సంకల్పం చేయడం, పుణ్యం సంపాదించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తే మంచిది. అలాగే మేషరాశి, సింహరాశి, ధనురాశి, ఈ 3 రాశుల వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు కూడా కొంచెం అధమ ఫలం అనే చెబుతున్నాయి మన జ్యోతిష గ్రంథాలు. మిగతా 8 రాశుల వారికి కూడా మధ్యమ ఫలాలుగానే మనం చెప్పుకోవాలి. అర్థమైందండి. మరి అలాగే చంద్రగ్రహణానికి సంబంధించి అనేక సందేహాలు నివృత్తి చేసుకోవడానికి చాలామంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు. మొదటి కాలర్తో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు?
హలో, నా పేరు అండి. గట్టిగా మాట్లాడండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు అర్చన. చంద్రగ్రహణంపై మీకున్నటువంటి సందేహం ఏంటో కాకునూరు గారికి వివరించండి. మాట్లాడండి. ఓకే అండి. హలో 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 సార్, మా బాబు టూ ఇయర్స్ పైన 2 months ఉన్నాడండి. ఓకే, సో మనం పాటించినట్టు మా బాబు కూడా తినకుండా తాకుండా విధానం పూర్తయ్యేంత ఉండాలా లేదా? అలా లేదమ్మా. స్త్రీ బాల వృద్ధ ఆతురాణం అని ధర్మమే ఒక మంచి సూచన చేస్తుంది. స్త్రీలకు, బాలులకు, బాలికలకు, ఆతురులకు అంటే రోగంతో ఉన్న వాళ్లకు, వృద్ధులకు, ఈ 4 వర్గాల వాళ్లకు కూడా ఈ భోజనాధికారుల నుంచి మినహాయింపు ఉంది. వాళ్ళకి ఇటువంటి పాటింపులు ఏమీ అక్కరలేదు. అయితే మన మనసులో గ్రహణం ఉంది కదా ఎలాగూ అనే బాధ ఏదైనా ఉంటే, ఈ గ్రహణ దోషం పట్టనటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి. మజ్జిగ, నెయ్యి, పాలు. చిన్నపిల్లలకు, పెద్దవారికి, ఇలాగా ఇతరులందరికీ కూడా ఏవైనా భోజనాధికారులు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటిలో మజ్జిగ కలిపిన, పాలు కలిపిన, నెయ్యి వేసిన దోషం ఉండదు. అలాగే గరిక వేసిన నీళ్లు, దర్భ వేసిన నీళ్లు కూడా ఈ 4 వర్గాల వాళ్ళు, స్త్రీలు, బాలులు లేదా బాలికలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులు, ఆతురులు అంటారు వీళ్ళని. ఈ 4 వర్గాల వాళ్ళు కూడా ఎటువంటి నియమాలు పాటించే అవసరం లేదమ్మా. సంతోషంగా పిల్లవాడికి భోజనం పెట్టండి. మరి చంద్రగ్రహణానికి సంబంధించి అందరూ కూడా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి సాంప్రదాయాలు పాటించాలి అడుగుతుంటారు కదండి. మరి అసలు ఈరోజు ఎటువంటి సాంప్రదాయాలు పాటించాలి, అలాగే పరిహారాలు కూడా ఏమన్నా ఉన్నాయో వివరించండి. చంద్రగ్రహణానికి సంబంధించి పాటింపు అంటే గ్రహణం ప్రారంభం కాకంటే ముందే స్నానం చేసి, అలాగే దేవతార్చన ఏదైనా ఇంట్లో ఉంటే ఆ దేవతార్చన పైన గరిక, దర్భ, 10 విధమైన దర్భలు ఉన్నాయి మనకు. అందులో ఇంట్లో ఉండే దర్భ లేదా గరిక ఆ దేవతార్చన పైన కప్పి ఆచ్ఛాదనగా దీపారాధన చేసి, గురువుగారు ఏదైనా మంత్రం ఉపదేశి ఉంచి ఉంటే ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చోవాలి. అలాగే ఇంటిల్లిపాది కూడా హడావిడిగా తిరగకుండా ఎక్కడో ఒక దగ్గర స్థిమితంగా కూర్చోవాలి. ప్రప్రథమంగా గ్రహణ సమయంలో పాటించవలసిన నియమం ఏమిటి అంటే కూర్చోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణం పాటించేటటువంటి సమయంలో పడుకోవాలి, విశ్రాంతిగా ఉండాలి. నెత్తి దువ్వుకోవడం, భోజనం చేయడం, లేదా గడప మీద కూర్చోవడం, పకపకామని నవ్వడం, తరగడం, దంచడం ఇలాంటి ఏ పనులు కూడా చేయకుండా, గ్రహణం మొరి అవి ఇవి అని చెబుతారు, ఇలాంటి పనులు ఏమి చేయకుండా ప్రశాంతంగా దైవ ధ్యానం చేసుకోవాలి, ప్రశాంతమైన మనసుతో ఉండాలి అని చెప్తారు. అలాగే చంద్రగ్రహణం కనుక చంద్రగ్రహణం కంటే ముందు 3 యామములు భోజనం నిషేధం. అంటే ఈవేళ ఉదయం భోజనం చేయకూడదు. చంద్రగ్రహణం విడిచిన తర్వాత 6 గంటల 5 నిమిషాల తర్వాత మళ్ళీ విడుపు స్నానము అంటారు. స్నానం చేసుకుని దేవతార్చన అంతా కూడా చక్కగా శుభ్రంగా కడిగి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని వంట చేసి ఆ వంటను నైవేద్యంగా సమర్పించి రాత్రి భోజనం చేయవచ్చును. ఏకభుక్తంగా ఉండేవాళ్ళు రేపు ఉదయం కూడా భోజనం చేసుకోవచ్చును. గ్రహణం విడిచిన తర్వాత మోక్షకాలం అయిన తర్వాత భోజనం చేయవచ్చును, ఏ దోషము లేదు. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ అండి. చంద్రగ్రహణంపై మీకున్న సందేహం ఏంటో కాకునూరు గారిని అడిగి సమస్య పరిష్కార మార్గం పొందండి. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. స్వామి, మా ఇంట్లో మా మిసెస్ ప్రెగ్నెంట్, ఎలాంటి సూచనలు తీసుకోవాలి అని దాని గురించి కాల్ చేస్తాను. రామకృష్ణ గారు, గ్రహణం గ్రస్త అంటే గ్రహణం సంభవించిన పిమ్మట 2 గంటల 44 నిమిషాలు ప్రారంభం అవుతుంది, 6 గంటల 5 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి 3 నెలల లోగా గర్భిణి అయితే అంతగా పాటింపులేమీ ఉండవు. ఆ పిమ్మట గర్భిణి అయినప్పుడు ఏదో ఒక చోట ఇంట్లోనే ప్రశాంతంగా పడుకొని ఉండాలి, లేదా ఏదైనా కుర్చీలో కూర్చొని ఉండాలి, దైవ ధ్యానం చేయాలి. ప్రశాంతమైన మనస్సుతో విష్ణు సహస్రనామం కానీ లేదా లలితా సహస్రనామావళి కానీ లేదా ఏదైనా చక్కని భగవత్ సంబంధితమైనటువంటి స్తోత్ర పాఠములను వింటూ ప్రశాంతమైన చిత్తంతో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. గర్భిణి కాబట్టి అవసరాలు ఏమైనా ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళవలసి ఏదైనా ఉంటుందా అంటే వాళ్ళకు ఇటువంటి వాటిల్లో స్వల్పమైన మినహాయింపులు ఉన్నాయి. నీళ్లు తాగాలనిపిస్తుందండి అంటే దర్భ లేదా గరిక వేసిన నీళ్ళని ఇవ్వవచ్చును.
వీలైనంత మట్టుకు మనస్సుకు సంబంధించి చంద్రమా మనసో జాత, ఈ చంద్రుడు మనస్సు పైన ప్రభావం చూపించేటటువంటి వాడు. చంద్రుడు ఉప్పు గ్రహం. మనలో ఉండేటటువంటి ఉప్పు బీపీ అంటారు. దాన్ని స్థాయిగా ఉంచేటటువంటి వాడు చంద్రుడే. చంద్రకిరణాలని అమృత కిరణాలు అంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం మన పైన ఉండాలి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు వీలైనంత మట్టుకు ఎక్కడో ఒక చోట ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చోవడం లేదా పడుకోవడం చేసి దైవ సంబంధితమైన స్తోత్ర పాఠములను వింటూ కాలం గడపాలి. ఇది ప్రధానం. మరి ఈరోజు పాటించవలసిన నియమాల గురించి చర్చించుకునేటప్పుడు మీరు అన్నారు కదా స్నానాలు చేయాలని, మరి గ్రహణానికి ముందు తర్వాత కూడా చేయాలని అన్నారు కదా, మరి దీని విశిష్టత ఏంటో వివరంగా తెలియచేయండి. వృద్ధపారాశర్యంలో అలాగే అనేక ఇతర ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా గ్రహణం గురించి చెప్పబడి ఉంది. ఉపరాగము అంటారు. రంజతే రజ్యతే ఉపరాగ. సూర్య చంద్రులు రంజింపబడుతున్నారు అని అర్థం. ఇప్పుడు నేను చూస్తున్నాను, అమ్మాయి మధ్యలో ఎవరో అడ్డుగా వచ్చారు, నేను మాట్లాడుతున్నాను, నీకు కనిపించడం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? గురుగారు మీకు కనిపించడం లేదండి అంటారు. నేను పక్క జరగాలిగా. అలాగే సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ మన పైన పడకుండా ఏదో అడ్డుగా వచ్చింది. ఆధునికులు ఏమంటారు? సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు ఒకే స్థలంలో ఒకే వరుసగా వచ్చినప్పుడు ఇలాంటి గ్రహణాలు సంభవిస్తుంటాయి. ఈ సంవత్సరం 5 గ్రహణాలు సంభవించాయి. ఒకటి మనం పాటిస్తున్నాం, మిగతా వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలాగా ఆ నీడ వచ్చినప్పుడు ఆ సూర్య కిరణాలు కానీ చంద్ర కిరణాలు కానీ పూర్తి స్థాయిలో మన పైన ప్రసరించడానికి వీలు లేకుండా ఉండేటటువంటి సమయం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ కాంతి మనం పొందలేకపోయినప్పుడు మనం దేహం కొంచెం రుజాగ్రస్తం అవుతుంది, రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఆ సమయంలో ఏం చేయాలి? అంతఃశుద్ధి, బహిశుద్ధి. అంతఃశుద్ధి కోసమని ధ్యానము, ఆచమనము, బహిశుద్ధి కోసమని స్నానము. అందుకే పట్టు స్నానము, విడుపు స్నానము అంటారు. చంద్రగ్రహణానికి గోదావరి నదీ తీర్థంతో స్నానం చేయడం ఉత్తమోత్తమం. సూర్యగ్రహణానికి నర్మదా తోయంతో స్నానం చేయడం ఉత్తమోత్తమం అంటారు. సముద్రం నీరు కానీ, నదుల నీరు కానీ, సరస్సుల నీరు కానీ, బావిలో నీరు కానీ, దిగుడు బావిలో నీరు కానీ ఇవేవి సంభవించినప్పుడు చన్నీళ్లు కానీ అది కూడా తోడి పైకి వచ్చినవి, నిలవపెట్టినవి కావు. మన ఇళ్లలో అపార్ట్మెంట్ కల్చర్లో అన్ని నిలవపెట్టిన నీళ్ళే ఉంటాయి. అలా నిలవపెట్టిన నీళ్ళతో స్నానం చేయకుండా వాటిని వేడి చేసి స్నానం చేయండి. వేడి నీరుతో ఈ నిలవపెట్టిన దోషం పోతుంది. కనుక గ్రహణం ప్రారంభం కాకంటే పూర్వం 2:30 2:40 స్నానం చేసి ప్రశాంతమైన చిత్తంతో భగవద్ధ్యానం చేస్తూ కాలం గడిపి ఆ పిమ్మట 6:10 మళ్ళీ స్నానం చేసి దేవతార్చన పూర్తి చేసుకొని నైవేద్యం పెట్టి భోజనం చేస్తే అది దేహానికి అలాగే మనస్సుకు 2 విధములుగా కూడా ఆనందాన్ని ఇస్తుంది. అర్థమైందండి, చాలా వివరంగా కూడా తెలియజేశారు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారని వారితో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు? సంతోష్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి మేడం. ఓకే, కాకనూరు గారితో మాట్లాడండి. మీ సందేహం ఏంటో వివరించండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం సార్, ఇది మా మిస్సెస్ వచ్చేసి ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి అంటే ఎట్లా పాటించారు, వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా దీన్ని నమ్మొద్దా అట్లా ఏంటి అనేది తెలియక మీకు కాల్ చేస్తామండి. అదే ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి. ఇంతకుముందు చెప్పాము, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మనము గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవించినప్పుడు గ్రహణం మొర్రి అనేటటువంటి వ్యాధులు వస్తుంటాయి అని సంప్రదాయకులు చెబుతూ ఉంటారు. ఆధునికులు వీటిని అంతగా విశ్వసించరు. వాళ్ళంతా కూడా ప్రత్యక్ష ప్రమాణవాదులు కూడా కాదు, ప్రత్యక్షవాదులే. అభౌతమైనటువంటి దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణాలను వాళ్ళు విశ్వసించరు గాక. విశ్వసించేవాళ్ళు ఆస్తికులు. నాస్తిక శబ్దంలో కూడా ఆస్తిక ఉందండోయ్. గర్భిణీ స్త్రీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో 12 గంటల కంటే పూర్వమే భోజనాధికారులు పూర్తి చేసుకోవడం. ఎందుకంటే దృశ్యాదృశ్యము అని కూడా కొన్ని పంచాంగాలు వివరిస్తున్నాయి, మనకు కనిపిస్తుంది. ఈ గ్రహణం ఇంకొద్దిగా తూర్పు ప్రాంతాల వైపు పోతున్న కొలది, అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్రాంతాలు పోతున్న కొలది ఇంకొంచెం ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది. కనుక మనకు
ఈ చంద్రుడు గ్రహణంతో ఉదయిస్తున్నాడు, తప్పక పాటించాలి. కనుక 2:45 ప్రాంతం నుంచి మీ ఆవిడని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. అతి సర్వత్ర వర్జగేత్ అంటారు. ధర్మం తెలుసుకున్నాం, పాటించే ప్రయత్నం చేద్దాం, ఎంత వీలైతే అంత. అంతేగాని పూర్తి స్థాయిలో ఇక పొదటి నుంచే అంటే కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ అవుతుందండి. అలా కాదు. 2:45, 2:30 ఆ ప్రాంతం నుంచి ఆవిడ ఒక చోట కూర్చుంటుంది. ఆవిడకి స్నానాలు కూడా ఏం అక్కర్లేదండి. ఉదయం చేస్తే చాలు, కాస్త శుభ్రమైన వస్త్రం ధరించి ఉంటే చాలు. 12 భోజనం చేస్తే, భోజనం చేసిన తర్వాత మళ్ళీ వస్త్రం మార్చుకోండి మానసిక సంతృప్తి కోసం. అలాగా 2:30, 2:45 ప్రాంతంలో ఒక చోట కూర్చొని, ఇంట్లోనే కుర్చీలో కానీ, పడక కుర్చీలో కానీ, మంచంలో కానీ ఏదో పుస్తకం పెట్టుకుని రామకృష్ణ ప్రశాంతంగా రామాయణం, భారతం, భాగవతం, విష్ణు సహస్రం, లలితా సహస్రం ఇలాంటి వాటిని వింటూ సమయం గడిపేస్తే చాలు. భగవద్ ధ్యానం చేయడం ప్రధానం అండి, అంతకుమించి మరింకేమీ లేదు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు? నా పేరు జ్యోత్స్న అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నారు. గురుగారితో మాట్లాడి మీ సందేహం ఏంటో చెప్పండి, మాట్లాడండి. హలో చెప్పమ్మా, వింటున్నాను. హలో, నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. నా పేరు జ్యోత్స్నాదేవి. మేము ఇక్కడ మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ లో బరేలీలో ఉన్నాను స్వామి. చెప్పమ్మా. హలో, వింటున్నాను, చెప్పు తల్లి. నేను గర్భవతిగా ఉన్నాను, 7th month. ఇప్పుడు చంద్రగ్రహణం ఈ రోజు అంటున్నారు. ఎన్ని గంటలకి, ఎప్పుడు వరకు ఈ నియమాలు పాటించాలి, నాకు ఎలాంటి మరి నియమాలు పాటించాలి? ఈ కార్యక్రమం ప్రారంభించి మీరు చూస్తూ ఉండండి అమ్మా, చెబుతూనే ఉన్నాం. ఇదే అంశాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. 2:44 ప్రారంభమై 6:05 పూర్తి అవుతుంది. 2:44 ప్రారంభం అవుతుంది, అలాగే 6:05 పూర్తి అవుతుంది. ఈ 3 గంటల కాలం సుమారుగా 3:20 కాలం లేదా 40 నిమిషాల కాలం ఏదైనా ఒక ప్రాంతంలో 7వ నెల అంటున్నారు కాబట్టి జ్యోత్స్న గారు మీ ఇంట్లోనే పడ కుర్చీలో కానీ, మంచంలో కానీ పడుకొని లేదా కూర్చొని దైవ ధ్యానం చేయండి, పరమాత్ముడిని ప్రార్థించండి. మీ ఇష్టదైవం ఎవరుంటే ఆ ఇష్టదైవాన్ని స్తోత్రం చేయండి, అంత చాలు. వేరే ప్రత్యేకంగా నియమావళి అంటే ఇది చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కాదు. అలాగే ఈ సమయంలో పరిగెత్తడం కానీ, పనులు చేయడం కానీ, గడప మీద కూర్చోవడం కానీ, తరగడం, దంచడం, భోజనం చేయడం లేదా ఏదైనా ఆశౌచాదులకు వెళ్ళడం ఇలాంటివి చేయకుండా వీలంత మటుకు కూర్చోవడం ప్రధానం, ధ్యానం చేయడం ప్రధానం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం. అరవకుండా, ఎక్కువగా మాట్లాడకుండా ప్రశాంతంగా దైవాన్ని ధ్యానం చేస్తూ కాలం గడిపితే చాలు తల్లి. మరొక కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? టీవీ చూస్తూ మాట్లాడకండి, సమయం చాలా అమూల్యమైంది. ఫోన్ లైన్లో మాట్లాడండి. మీ పేరు? కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. అర్థమైందండి. మీ సందేహం ఏంటో గురుగారికి వివరించండి, మాట్లాడండి.